వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ హలో బ్యూటీ. ఈ రోజు అయితే నేను మీకు ఏం వీడియో చూపించబోతున్నాను అంటే మొన్న అయితే 10 రూపీస్ షాపింగ్ వీడియో చూపించాను కదండి, అలాగే ఈరోజు 30 రూపీస్ షాపింగ్ వీడియో చూపించబోతున్నాను అనమాట. 10 రూపీస్ దాంట్లో అన్ని ఐటమ్స్ ఎలా 10 ఉన్నాయో అలాగే ఇందులో కూడా 30 రూపీస్ ఉన్నాయి అనమాట. చాలా బాగున్నాయి. 10 రూపీస్ దానికంటే ఈ షాపే ఇంకా బాగుంది, కాస్ట్ కూడా బాగుంది కదా. 30 రూపీస్ కొంచెం ఎక్కువ కాబట్టి క్వాలిటీ కూడా కొంచెం ఎక్కువ ఉంది, అలాగే మంచి మంచి ఐటమ్స్ కూడా ఉన్నాయన్నమాట. చిన్నపిల్లలు ఆడుకునే చిన్న చిన్న క్యూట్ క్యూట్ బొమ్మలు కూడా ఉన్నాయి. చాలా బాగా నచ్చింది నాకు ఈ షాప్ అయితే. ఇంకెందుకు ఆలస్యం, 30 రూపీస్ షాప్ ఎలా ఉంటుందో నేను మీకు చూపించేస్తాను, చూసేయండి. ఆడుకునేది మనం చిన్నపిల్లలు ఆడుకునేది 30 రూపీస్ అంట. అంత కాస్ట్ పడుతుందో పడదో నాకైతే తెలియట్లేదు. చిన్న చిన్న కప్స్ ఫ్రూట్స్ అలాంటివి వేసుకొని తినడానికి బాగుంటాయి. ఇవి కూడా 30 రూపీస్ అంటే 2 కప్స్ గ్లాస్ అనమాట. ఇవైతే ఇది సింగిల్ పీస్ ఉంది, చూస్తాను నేను మీకు. ఇంకా ఇది వచ్చేసి మనం ఏవైనా స్టోర్ చేసి పెట్టుకోవడానికి అలాంటివి, లేదంటే డ్రై ఫ్రూట్స్ అలా తీసుకెళ్ళడానికి పనికి వస్తుంది. నా సౌండ్ కంటే మీకు వేరే వాళ్ళ సౌండ్ బాగా ఎక్కువ వినిపిస్తుంది అనమాట. ఇవన్నీ అవి. ఇది బ్రిక్స్ అంట. బ్రిక్స్ టైప్లో గ్లాస్ అయితే ఇలా ఉంటుంది. ఇది అయితే ఓపెన్ చేద్దామని చెప్పేసి నేను ఓపెన్ చేయట్లేదు. ఇంకా చాలా ఉన్నాయి. ఇదిగోండి, ఇది కొంచెం స్టేబుల్గా ఉంది, చాలా స్ట్రాంగ్గా కూడా ఉందన్నమాట. చూడడానికి మంచి లుక్ ఉంది ఇదైతే. ఇంకా ఇవన్నీ ఫ్రూట్స్ స్టోర్ చేసి పెట్టుకునేవి, ఇందాక చూపించాను కదా ఆ బాక్సెస్ అనమాట ఇవైతే. ఇంకా కప్స్ మనం టీ తాగడానికి లేదంటే దేనికైనా, ఇదిగోండి మనం లెమన్ టీ అలా చేసుకున్నాం అనుకోండి, దీంట్లో తాగడానికి బాగుంటుంది. ఇంకా మనం ఫ్రూట్స్ జ్యూసెస్ లేదంటే రాగి మాల్ట్ అలాంటివి చేసుకుంటాం కదా, అలాంటి వాటికి అయితే బాగా పనికొస్తాయి. చాలా స్టేబుల్గా ఉన్నాయి, కొంచెం బరువు కూడా ఉన్నాయి బొమ్మలు. ఇంకా కప్స్ డిఫరెంట్ టైప్స్లో ఉన్నాయి అన్నమాట. కప్స్ అయితే లవ్ సింబల్ వచ్చేస్తున్నాయి, ఇదంటే లవ్ సింబల్ వచ్చేస్తున్నాయి. ఇంకా చోటా భీమ్ కప్స్ ఇవన్నీ ఉన్నాయి అన్నమాట. ఇదిగోని చాలా డిజైన్స్లో కూడా కప్స్ అయితే ఉన్నాయి. ఇంకా కింద ఇదేంటి, కింద ఇదంతా చిన్నపిల్లల బొమ్మలు ఉన్నాయి, చిట్టి చిట్టి బొమ్మలు. ఇందులో ఇంకో బొమ్మ కూడా ఉంది, అదైతే రివర్స్ పడిపోయింది. చిన్న చిన్న బొమ్మలు, ఈ బ్యాట్స్ చిన్నపిల్లలు ఆడుకుంటారు కదా టేబుల్ టెన్నిస్ కదా, బ్యాట్స్. జాడీలు అనమాట. మనం ఏదైనా నిల్వ పచ్చడి చేసుకున్నాం అనుకోండి, దానికి స్టోర్ చేసే జాడీలు ఇక్కడ ఇంకా ఉన్నాయి. వేరే వేరే మోడల్స్లో కూడా ఉన్నాయి జాడీలు అయితే. ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి, వేరే వేరే మోడల్స్లో. అలాగే మనం డెకరేషన్ కోసం యూజ్ చేస్తాం కదా, ఆవు బొమ్మలు అలాంటివి, పావురాలు, ఒంటెలు. ఇంకా ఇక్కడ సైడ్కి బ్యాగ్స్ కూడా ఉన్నాయి. అంత బాగాలేదు. ఇది బౌల్స్ నడుస్తుంది కదా, బౌల్స్ డిజైన్స్లో కూడా ఉన్నాయి అన్నీ. ఇవన్నీ ఏమని కూడా తీయాలి. ఇవన్నీ 30 రూపీస్. ఇది చూసారా, ఎప్పుడైనా ఫంక్షన్స్కి అలా ఆకులు ఒక్కలు పెట్టడానికి బాగా కనిపిస్తుంది అనమాట. చిన్న చిన్న బౌల్స్, చిన్న చెంబులు, చెప్పా కదా ఏది చెంబు, చిన్న చిన్న చెంబులు. మనం కొబ్బరి తురమడానికి గ్రేటర్స్ చిన్నవి ఉన్నాయి, పెద్ద ఉన్నాయి. ఆలు చిప్స్ చేసుకుంటాం కదా ఆ గ్రేటర్ అన్నమాట ఇదైతే. మన బాక్సెస్ లంచ్ బాక్స్కి దానికల్లా పనికి వస్తాయి అన్నమాట. స్టేబుల్గా ఉన్నాయి బాగా. ఇది కుంకుమ బర్రె 30 రూపీస్. కుంకుమ బర్రె. ఇంకా ఇవన్నీ చిన్న చిన్న బాక్సెస్, కర్రీ బాక్సెస్, గ్లాసెస్. చెప్పు. వాటర్ తాగే గ్లాసెస్ దేనికి యూజ్ చేస్తారు అది నువ్వు అన్నీ చెప్తున్నావు కదా, చెప్పు. చాలా గంటలు, సరాకులు 30 రూపీస్. ఇవన్నీ డిజైనర్ గ్లాసెస్. సౌండ్ వస్తుంది.
మనం సాంబార్ అది వేసుకోవడానికి యూజ్ చేస్తాం కదా ఆ గంటెలు. ఆయిల్ వేయడానికి, ఆయిల్ వేయడానికి యూజ్ చేస్తాం కదా అది. సేమ్ క్రియేటర్స్. ఇవి 30 రూపీస్ స్పూన్స్ అనమాట. ఇక్కడ స్పూన్స్, ఫోక్స్ అన్నీ ఉన్నాయి. 6 వచ్చినాయి 30 రూపీస్కి అయితే. ఇదిగోండి ఫోక్స్ కూడా ఉన్నాయి, ఇవి కూడా 6 వచ్చినాయి అనమాట. ఇదైతే ఏదో ప్లాస్టిక్ డబ్బా టైప్ ఉంది అదనమాట. ఇంకా ఇది మనం ఇడ్లీలు తీయడానికి దానికి యూజ్ చేస్తాం కదా అది. ఇదైతే పిండి జల్లించుకునేది. ఈ మధ్య వంటలు చేసే వాళ్ళకైతే ఇదైతే బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇది కూడా 30 రూపీసే. ఇంకా టీ స్ట్రైనర్స్, చిన్న చిన్న బాక్సెస్. ఇదైతే పోపు పెట్టుకునే గరిట, చిన్న గరిట 30 రూపీస్. మనం స్టీల్ సామాన్ షాప్లోకి వెళ్ళి అడిగితే మినిమం 100 అయినా చెప్తారనుకోండి. ఇది నిమ్మకాయ విండేది. ఇంకా ఇదిగోండి మజ్జిగ చిలికే కవ్వము. ఇది అయితే స్టిక్ది. అలాగే టీ స్ట్రైనర్స్ అనమాట. ఇవి వచ్చేసి ఇంకా బుట్టీస్ ఉన్నాయి ఏమైనా కొనుక్కోవడానికి, కొనుక్కున్నవి వేసుకోవడానికి అనమాట. ఇంకా చిన్న చిన్న పప్పు గుత్తీలు చూసారు కదా, ఎంత చిన్నగా ఉన్నాయి కదా, క్యూట్గా ఉన్నాయి. ఇంకా ఇది మనం ఆలు స్మాష్ అలా చేస్తాం కదా, వాటికైతే బాగా పనికొస్తుంది. ఇంకా మజ్జిగ చిలికే కవ్వం ఉంది. ఇందాక నేను స్టిక్ది చూపించాను కదా, ఇప్పుడు ఇంకో కవ్వం చూపిస్తాను మీకు. ఇందాక నేనైతే స్టిక్ది చూపించాను కదా, ఈ కవ్వం అయితే మనం ఊరికే ఇలా ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా మజ్జిగ అయితే చిలికిపోతుంది అనమాట. మనం చేతులతో మజ్జిగ చిలకాల్సిన అవసరమే లేదు, జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే చాలు, మజ్జిగ అయితే ఈజీగా ప్రిపేర్ అయిపోతుంది అనమాట. మన చేతులకి అంత ఎక్కువ పని అయితే ఉండదు. ఇవన్నీ సిల్వర్ సామాన్లు, పోపు పట్టుకునే చిన్న చిన్న బాలెలు, గిన్నెలు అవి ఉన్నాయన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఇవన్నీ బుట్టీస్, అలాగే స్టూల్స్. నేను 10 రూపీస్ షాపింగ్లో స్టూల్స్ చూపించాను కదా, అవి చిన్న చిన్న స్టూల్స్. ఇదైతే పెద్ద స్టూల్ అనమాట. 30 రూపీస్ షాపింగ్లో పెద్ద స్టూల్ చూస్తున్నాను. ఇంకా నెక్స్ట్ డోర్ మ్యాట్స్, బకెట్స్ అవన్నీ చూస్తాను. ఈ బకెట్స్ అన్నీ కూడా 30 రూపీసే. హాస్టల్లో ఉండే వాళ్ళకి ఇవైతే బాగా యూజ్ అవుతాయి. ఇదిగోండి ఇవన్నీ కూడా 30 రూపీస్ అనమాట. ఈ డోర్ మ్యాట్స్ మంచిగా ఉన్నాయి, మరి అంత రఫ్గా లేకుండా మంచిగా ఉన్నాయి అనమాట డోర్ మ్యాట్స్ అయితే. ఇదిగోండి డోర్ మ్యాట్స్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి ఇందులో. 10 రూపీస్ షాపింగ్లో అయితే ఒక్కటే ఉండేది, కానీ ఇందులో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి అనమాట 30 రూపీస్ దాంట్లో. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ ప్లాస్టిక్ డబ్బాలు. దేనికైనా అవసరం అవుతాయి అనుకుంటే తీసుకోవచ్చు, లేదంటే లేదు. అన్నీ ప్లాస్టిక్వే, అన్నీ 30 రూపీస్ అనమాట. ఏ సైజ్ అయినా ఉంటుంది, పెద్దది కానివ్వండి చిన్నది కానివ్వండి, అన్నీ 30 రూపీసే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ బాక్సెస్ అయిపోయినాయి కదా, నెక్స్ట్ నేను ఏం చూపిస్తున్నానంటే ఇవి బౌల్స్. ఇది ఎందుకు పనికొస్తుందో నాకైతే తెలియలేదండి. ఇంకా నెక్స్ట్ కోమ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోమ్స్ ఉన్నాయి ఇందులో. ఇది కూడా 30 రూపీసే అనమాట. టీ స్ట్రైనర్స్ సెట్ వచ్చింది, సెట్ మొత్తం కలిపి 30 రూపీస్. అలాగే మనం బట్టలకి యూస్ చేసుకుంటాం కదా క్లిప్స్, అవి కూడా 30 రూపీస్. ఇది కటింగ్ ప్లేయర్, ఇంట్లో నట్స్ వాటిని బిగించడానికి యూస్ చేస్తారు కదా, ఆ కటింగ్ ప్లేయర్ కూడా 30 రూపీసే. కోమ్ కూడా 30 రూపీసే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అన్ని నాఫ్తలిన్, స్క్రబ్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. ఇదిగోండి ఈ ప్యాకెట్ ఒక్కటి 30 రూపీస్ అనమాట. సెట్స్ వచ్చిన స్క్రబ్స్ అయితే సెట్స్. అలాగే నైఫ్స్, కూరగాయలు కట్ చేస్తారు కదా పెళ్ళిళ్ళలో, ఫంక్షన్లో కూరగాయలు కట్ చేసే వాళ్ళైతే ఇలాంటి నైఫ్స్ యూస్ చేస్తారు. ఇంకా ఇదైతే లైటర్ అనమాట. అలాగే ట్రేస్ కూడా ఉన్నాయి, చూసారు కదా ట్రేస్ మంచిగా ఉన్నాయి. అలాగే ప్యానెల్స్, పోపు పెట్టుకోవడానికి కానీ, లేదంటే దోశలు పోసుకోవడానికి కానీ, లేదంటే ఏదైనా కర్రీస్ చేసుకోవడానికి కూడా పనికొస్తాయి ఈ ప్యానెల్స్ అయితే. అలాగే ప్లేట్స్, ఇవి కూడా 30 రూపీసే. మనం బయట అడిగామనుకోండి ఈజీగా 50-60 పెడతాడు, ఆ మనీ ఇక్కడ సేవ్ చేసుకోవచ్చు. ఇదైతే మంచిగా మనం హాస్టల్లో ఉన్నామనుకోండి, కర్రీకి, సాంబార్కి, చట్నీకి సపరేట్గా డిఫరెంట్ డిజైన్స్లో ఉన్నాయన్నమాట ఈ ప్లేట్స్ అయితే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కొంచెం క్యామ్ కదులుతుంది కదా, ఏమనుకోవద్దు ప్లీజ్, ఇగ్నోర్ చేసేయండి దాన్ని అయితే. ఇంకా నెయిల్ కటర్స్ చూసారు కదా, ఇది కూడా 30 రూపీసే అనమాట. బాగానే పనిచేస్తుంది, టెస్ట్ చేశాను ఒకసారి. ఇంకా థ్రెడ్స్ అవన్నీ కూడా ఉన్నాయి. అది కొంచెం పాడైందని వేరే చూపించాను అనమాట. థ్రెడ్స్, క్లిప్స్, బట్టలకు పెడతాం కదా ఆ క్లిప్స్, స్క్రబ్బర్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడైతే. ఇదిగోండి ఇంకా ఇవైతే గరిటెలు అనమాట, చెక్క గరిటెలు. లైటర్స్, చెక్క జాలగంట అంటాం కదా అది. సీజర్స్ కూడా 30 రూపీసే. ఇంకా ఇవైతే చాలా బాగా యూజ్ అవుతాయి, ఎలకల్ని పడతాం కదా
ఆ గమ్ అన్నమాట ఇది ఇంట్లో పెట్టామనుకోండి, ఎలుకలు ఏవైనా తిరుగుతున్నప్పుడు దానికి అతుక్కపోతాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా శానిటైజర్స్ అవన్నీ ఉన్నాయి. ఇక్కడైతే శానిటైజర్స్, మిర్రర్స్. ఇంకా ఇది అయితే ఎవరికైనా మనం గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే సింపుల్గా మంచిగా ఉంటుందన్నమాట. ఇలాంటి గిఫ్ట్స్ ఇస్తే కొంచెం చూసే వాళ్ళకు కూడా మంచిగా అనిపిస్తుంది. రిటర్న్ గిఫ్ట్స్ అలాంటివి కూడా బాగా పనికొస్తుంది ఇదైతే. ఇవైతే నాకు తెలియదు, జస్ట్ చూపించాను అంతే. వీటి పేర్లు కూడా నాకైతే తెలియదులేండి. మంచిగా ఉన్నాయి సిల్వర్ కలర్లో అన్నట్టు ఒకసారి చూపించాను. ఇంకా ఇదిగోండి, ఇదైతే ఏదో తెలియదు, ఓపెన్ చేశాను అనమాట. ఇవన్నీ ప్లాస్టిక్ డబ్బాలు, డ్రై ఫ్రూట్స్ అలాంటివి స్టోర్ చేసుకోవడానికి పనికొస్తాయి. ఇష్టం ఉంటే తీసుకోవచ్చు, లేదంటే లేదనమాట. ప్లాస్టిక్ తీసుకోమని అయితే నేను చెప్పట్లేదు. ఇంకా ఇదైతే ఇందులో మనం ఏదైనా కూరగాయలు వేసామనుకోండి, కట్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్గా కట్ అయిపోతుంది అనమాట మనం ఇలా తిప్పుతుంటే. ఇంకా కట్ అయినవి ఇలా కింద బాక్స్లో పడతాయి. ఇది కూడా 30 రూపీసే. ఇంకా నెక్స్ట్ ఇక్కడ బ్లెండర్స్ కూడా ఉన్నాయి 30 రూపీస్కి, అవి కూడా చూపిస్తాను. వాటికంటే ముందు నేను మీకు ఇంకో ఐటెం చూపిస్తాను చూడండి. ఇదిగోండి, చిన్న చాటలు మస్తు మొద్దుగా అనిపించినాయి అనమాట. ఇంకా బ్లెండర్స్ చూసారు కదా, మనం బయట 100 రూపీస్ పెట్టి కొనే బ్లెండర్ ఇక్కడ 10 రూపీస్ అనమాట. కొంచెం గట్టిగానే ఉంటుంది, మనం బయట కొన్న ఇలానే ఉంటాయి. ఇది అయితే బ్లెండర్ మజ్జిగ చిలుక్కోవడానికి, లేకపోతే ఇంట్లో క్రీమ్ ప్రిపేర్ చేసుకోవడానికి దానికైతే బాగా పనికొస్తాయి. ఇంకా కేక్ చేసుకోవడానికి కూడా మంచిగానే ఉంటాయి. ఇవన్నీ ప్లాస్టిక్ ఐటమ్స్ అన్నమాట. అలాగే ఇక్కడ ఫినాయిల్, యాసిడ్స్ కూడా అమ్ముతున్నారు. ఇవైతే డెకరేషన్కి బాగా పనికొస్తాయి కదా, మనం అలా టీవీ మీద మంచిగా అలా పెట్టినా కూడా బాగుంటాయి. మిర్రర్స్, ఇవి మనం ఫ్రూట్స్ స్టోర్ చేసుకోవడానికి, లేకపోతే వెజిటేబుల్ స్టోర్ చేసుకోవడానికి యూస్ అవుతాయి అన్నమాట. అలాగే ఇవి చూసారా, డెకరేషన్కి వాడే ప్లాస్టిక్ పూలు 30 రూపీస్ అనమాట. ఇవి కూడా మంచిగా ఉన్నాయి. చూస్తే నిజం పూలేమో అన్నట్టే ఉన్నాయన్నమాట దూరం నుంచి చూస్తే. ఇంకా నెక్స్ట్ నేను మీకు బాటిల్స్ చూస్తున్నాను, చూసారు కదా, ఇవి కూడా 30 రూపీసే అనమాట. బాటిల్స్ పిల్లలకి వాటర్ తాగడానికి రాదు అన్నప్పుడు ఈ బాటిల్స్ యూస్ చేసామనుకుని మంచిగా వస్తుంది. ఇదంతా మొత్తం షాపు, ఒకసారి చూపిస్తున్నాను. ఇదిగోండి, రఫ్గా ఒకసారి చూపిస్తున్నాను అనమాట షాప్ని అయితే. ఇంకా కొన్ని ఐటమ్స్ ఉన్నాయి. ఇదిగోండి, రాగివి అనమాట. ఇవన్నీ రాగి దీపాలు కానివ్వండి, కుంకుమ బర్ణాలు కానివ్వండి, లేకపోతే రాగి చెంబులు కానివ్వండి, అవన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడైతే చూసారు కదా, అన్ని రాగి ఐటమ్సే. ఇవన్నీ కూడా 30 రూపీస్ అనమాట. మంచిగా మనం ఇంట్లో పూజకు వాడుకోవాలన్నప్పుడు అలా యూస్ చేసుకోవచ్చు. రాగి ప్లేట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇంకా డెకరేషన్కి వాడే ఐటమ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇది ఈరోజు 30 రూపీస్ షాపింగ్ వీడియో. చూసారు కదా, 30 రూపీస్ షాపింగ్ వీడియో ఎలా ఉంది అనే విషయం మీరే నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. రేపు ఇంకొక వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్.